సో యోగా మెడిటేషన్ మీరు చేస్తే డెఫినెట్లీ ఫిజియోలాజికల్ చేంజెస్ వస్తాయి. అంటే లోపల హార్మోనల్ చేంజెస్, కరెక్ట్ గా బాడీ ఫంక్షన్ అవ్వడం, అవన్నీ కూడా తప్పకుండా చూడడం జరుగుతుంది. పురుషుల్లో ఏంటంటే స్పర్మాటోజెనసిస్ మరీ నేను ఇంప్రూవ్ అవుతాయి, వీటితో విపరీతంగా కణాలు పెరిగిపోతాయి అనట్లేదండి. కానీ డెఫినెట్ గా హార్మోన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడం అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఇవన్నిటికీ మీరు ఎంత టైం కేటాయించాలంటే రోజుకి గంట తప్పకుండా చేయండి. కరెక్ట్ ట్రైనింగ్ ఉన్న గురువు దగ్గర ఈ ఆసనాలు నేర్చుకుంటే వీటి ఫలితం అనేది మీకు కరెక్ట్ గా అందుతాయి. కాకపోతే ఎన్నేళ్ళు ఆగొచ్చు అంటే ఈ ప్రశ్నకు జవాబు ఏంటంటే మీ పరిస్థితి సీరియస్నెస్ బట్టి ఉంటుంది. మీరు తక్కువ వయసులో ఉన్నారు, పెళ్లి అవ్వలేదు, పీసీఓఎస్ ఉంది అంటే ఖచ్చితంగా యోగా మెడిటేషన్ ట్రై చేయాలి. వాటితోటే దీన్ని సాల్వ్ చేయాలని చూడాలి. పెళ్లి అయిపోయింది కానీ వయసు ఎక్కువ ఉంది, చాలా ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ప్రెగ్నెన్సీ కోసం, మిస్క్యారేజెస్ అవుతున్నాయి, కణాలు కరెక్ట్ గా లేవు, వయసు ఎక్కువ అవుతున్న కొద్దీ ఎక్కువ రోజులు ఆగిపోవడం మంచిది. సో యోగా మెడిటేషన్ చేసుకుంటూ మీరు ట్రీట్మెంట్ లోకి దిగితే ఫలితం దొరకడం చూస్తాం.